హల్లెలూయా. క్రీస్తు సువార్త, క్రీస్తు శిలువ, ఇట్ ఈస్ నాట్ ఎ సీజనల్ థింగ్. ఏదో ఇలాగా ఈ 40 రోజులు చెప్పుకోవడానికి కాదు. ఇది క్రీస్తు అనుభవించిన విషయాల్ని ఈ పాటలో అయినా క్లియర్ గా అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన పుట్టుక, మరణము, పునరుద్ధానము, ఆయన పడిన మానవుల కొరకు శ్రమ. అది ప్రతిరోజు నువ్వేం చేయాలా? సిలువ ధ్యానం అంటే 40 రోజులుగా చేయవలసింది. ఎవ్రీ డే యూ షుడ్ హ్యావ్ దట్ మెసేజ్. యూ మస్ట్ ఎవ్రీ డే రిమెంబర్ దట్ మెసేజ్. ఎవ్రీ డే తన సిలువను ఎత్తుకోమని అన్నాడు ఆయన. తను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని అంటే ప్రతిరోజు. అందుకే దేవుని భక్తులైన అపోస్తులు అందరూ కూడా సింబాలిక్ వాళ్ళ చేతుల్లో ఏముండేవి? సిలువ కర్ర ఒకటి ఉండేది. ఇది షో ఆఫ్ కాదు. అది మనం ఏం చేసినా సరే అది షో కింద ఉండకూడదు, ఆచరణ యోగ్యమైనదిగా ఉండాల. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో సువార్త ప్రకటింపబడుతుంది కానీ ప్రేమతో కూడిన సువార్త మనకు కనపడతలేదు. అసలు సువార్తలో ఉండవలసిన భాగాలు కూడా ముఖ్యమైనది ఏంటి? సువార్తలో ఉండేది ఏంటో తెలుసా? ద మెయిన్ బేస్ ఆఫ్ దిస్ గాస్పెల్. ఈ యొక్క సువార్తకి మూలం ఏంటో తెలుసా? ఏంటి మూలం? ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ. ఈ సువార్తలో కనబడవలసింది నీ టాలెంట్ కాదు, ఒక సందేశం కాదు, ప్రేమ కనపడాల. నువ్వు ఇచ్చే సందేశంలో ఏం కనపడాలా? అది అవతలోడికి అర్థమైనప్పుడు నువ్వు అన్ని పిలవకలేద్దా, ఆడ పరిగెట్టుకుని. చాలా మంది మిషనరీలు వచ్చి ఏం చేశారు? దేవుని ప్రేమ సువార్త ప్రకటించేవాళ్ళు. దేవుని ప్రేమ మిషనరీలు దే డిడ్ంట్ ప్రీచ్ ద గాస్పెల్. వాళ్ళ సువార్త ఏమీ ప్రకటించలేదు. దే షో ద లవ్ ఆఫ్ గాడ్ టు ద మ్యాన్ కైండ్. నశించిపోయే చీకటిలో భయంకరమైన మూఢనమ్మకాలు ఉన్న వ్యక్తులను క్రీస్తు ప్రేమ ద్వారా వాళ్ళ హృదయాలను గెలుచుకున్నారు. ఈ రోజున భారతదేశంలో తోమా వచ్చే సమయానికి ఒక్క భారతీయుడు కూడా క్రైస్తవుడు కాదు. దే హ్యావ్ దేర్ ఓన్ డాక్ట్రిన్స్ వాట్ వాస్ derived from their ancestors. వాళ్ళ పితరుల ద్వారా నేర్చుకున్న కొన్ని సంప్రదాయాలు, సంస్కృతులు వీళ్ళు ఏం చేశారు? ఆచరణలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. భారతదేశంలో 2000 సంవత్సరములకు మునుపు ఒక్క క్రైస్తవుడు లేడు. ఎందుకు అనేక మంది క్రైస్తవులుగా మారుతున్నారంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద లవ్ వాట్ దే షోడ్ ఇన్ ది క్రిస్టియానిటీ. క్రీస్తులో ఉన్న ప్రేమని వాళ్ళు చూశారు. వాళ్ళు అంతవరకు ప్రేమ గురించి, ప్రేమకు నిర్వచనం ఏంటో తెలియదు వాళ్ళకి. ఏ దేవుడు అన్నవాడు ప్రేమమయుడు అని ఉంటాడని ఒక కొత్త నిర్వచనాన్ని మొట్టమొదటిసారిగా వాళ్ళు 2000 సంవత్సరాల క్రితము నేర్చుకున్నారు. ఎందుకు మారారు? ఎవడో చెప్తే మాడు. ఎవడో ఎందుకు మారారంటే వాళ్ళు వెంబడించిన దాంట్లో ప్రేమ కొరత అయిపోయింది. మిషనరీలు వచ్చినప్పుడు మన దేశంలో ఒక్కడు కూడా ఈ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళినోడు లేడు. నో ఇండియన్ షేర్ ద లవ్ విత్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్. ఇలాంటి వ్యక్తులతో మానవులు, భారతీయులు ఎవరు కూడా ప్రేమని
ప్రేమ అంటే ఏంటో రుచి చూపించింది ఎవరంటే క్రీస్తును ధరించుకున్న ఈ మిషనరీలే క్లియర్ గా చూపించారు. దే సాక్రిఫైస్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి దేశంగానే దేశం వచ్చి వాళ్ళు సువార్త ఒక్క మొక్క ప్రకటించలేదు. బట్ ద బేస్ ఆఫ్ ద గాస్పల్ was taught by the missionaries. సువార్తకు మూలమైన దేవుని ప్రేమను వాళ్ళు మనుషులకి ఏం చేశారు? రుచి చూపించారు. ప్రేమని రుచి చూపించిన వారు క్రీస్తును ఎరిగిన వారు, క్రీస్తు భారం కలిగిన వాళ్ళు, క్రీస్తు ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో ప్రేమ అంటే ఇదా. ఆ కుష్ఠరోగి నేను అసహించుకుంటున్నాను, ఏయో 4 భక్తి మాటలు చెప్పి బ్రతుకుతున్నాను గాని అతన్ని ముట్టుకోకుండా, అతనికి సేవ చేయకుండా, అతన్ని ప్రేమించకుండా ఎలాగా ఉండడం చూశారు వాళ్ళ. ఇదేంటిది ప్రేమ అంటే ఇదా అని వాళ్ళకి అంతవరకు వాళ్ళ భక్తిలో, వాళ్ళని వెంబడించిన భక్తిలో ఎరగని కొత్త నిర్వచనాన్ని వాళ్ళ రోజున తెలుసుకున్నారు. దిస్ ఇస్ ద లవ్. ఇది కదా ప్రేమ అంటే. చెప్తే మారలేదు తెలుసా, చెప్తే మారలేదు. చూడండి సాక్ష్యాలు, కొన్ని లక్షల సాక్ష్యాలు యూట్యూబ్ లో ఉంటాయి. నన్ను ఎవడో మభ్యపెట్టి భ్రమపట్టి మార్చలేదు. క్రీస్తు ప్రేమని నేను కళ్ళారా చూసి నేను మారిపోయానని చెప్పుకున్నారు వాళ్ళ. ఇది కదా దేవుని ప్రేమ. అర్థమైందా? డోంట్ ప్రీచ్ ద గాస్పల్. మార్నింగ్ అదే పెట్టాను నేను. పోస్ట్ ఏం పెట్టాను తెలుసా? లెక్చర్స్ ప్రేమ మీద ఇవ్వద్దు, షో ద లవ్. ఇట్ షుడ్ బి ఇన్ యాక్షన్. ఏమవ్వాలి అది? దీనికి స్ఫూర్తి నిన్న నేను కాకినాడ వెళ్ళినప్పుడు స్ఫూర్తి అదే. ప్రేమ అన్నది ఏంటో తెలుసా? వెరీ రెస్పాన్సిబుల్. ప్రేమకుండే ఒక లక్షణం ఏంటంటే త్యాగపూరితమైందే కాదు, అర్థమైందా, ఆదరణతో కూడిందే కాదు, రెస్పాన్సిబుల్ గా ఉంటది. అంటే ఏంటి? బాధ్యత కలిగి ఉంటది. ఒక వ్యక్తి గురించి నువ్వు ఏం తీసుకుంటావో తెలుసా? ఆడు ఎలాంటోడన్నా అవని, ఎలాంటి వ్యక్తి అన్నా అవని, ఒక వ్యక్తి నువ్వు టేకప్ చేసినప్పుడు ఆడు మారతాడు. ఎప్పుడు మారతాడో తెలుసా? 4 బైబిల్లో ముక్కలు చెప్పినప్పుడు మారడాడు. When you show the love of God, then the people will get change in their lives. వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు మార్పు వస్తుందంటే ప్రేమని రుచి చూపించినప్పుడే. ఇఫ్ యు సే దట్ యు ఆర్ ఎ బిలీవర్, అదే సో కాల్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఆర్ ఎ క్రిస్టియన్, దేవుని బిడ్డగా చెప్పుకున్నా, విశ్వాసగా చెప్పుకున్నా, క్రైస్తవుడుగా చెప్పుకున్నా, నువ్వేం చేయగలిగి ఉండాలా? క్రీస్తు ప్రేమను రుచి చూపించే బిడ్డగా ఉండాలా. ఇఫ్ యు డోంట్ టేస్ట్ దట్ లవ్ పర్సనల్లీ, యు కుడ్ నాట్ షేర్ ఆర్ గివ్ ద టేస్ట్ టు ద అదర్స్. దేవుని ప్రేమను మొదట నీవు రుచి చూడకపోతే నీవు ఇతరులకి ఏం చేయలేవు. అందుకే అనేకమైన సువార్తలు కేవలము సువార్తలుగానే ఉండిపోతున్నాయి. ప్రేమతో ముందుకు సాగిన సువార్తలుగా లేవు. అందుకే ద పీపుల్, దోస్ హూ preach the word without having this loving experience, they could not get right results. వాళ్ళకి ఏం రాదట? ప్రేమ గురించి, ప్రేమ రుచి చూడకుండా, క్రీస్తు ప్రేమను నువ్వు రుచి చూడకుండా, క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచలేవు. నువ్వు ఒక పంచిన ఆ రుచి లేకుండా పంచినప్పుడు అవతల వాళ్ళు యేసు ప్రేమను అర్థం చేసుకోలేరు. యేసు ప్రభు ప్రేమ మనుషులకు ఎలా తెలుస్తుంది? ఓన్లీ మన ద్వారానే మనుషులకి ఏం కలగాలి? చూడగానే ఏం చెప్పగలిగి ఉండాలో తెలుసా? దే ఆర్ డిఫరెంట్ పీపుల్. మేము వెంబడించే సంప్రదాయాల్లో, సంస్కృతుల్లో ఏమిటిలో లేని ఓ కొత్త తరహా పద్ధతి ఇక్కడ కనబడుతుంది. ప్రేమ అంటే ఇదా?
when the love touches someone, they feel like anything in their heart ever before. దేవుని ప్రేమ నువ్వు పంచినప్పుడు, ఆ ప్రేమ ఇతరులకి కలిగినప్పుడు, వాళ్ళ హృదయ అంతరంగాల్లో కలిగే ఆనందము, సంతోషము చెప్పనలవి కాదు. వాళ్ళకి అప్పుడు వరకు ఉన్న ఆనందము, సంతోషము ఏమీ కాదని వాళ్ళకి అర్థం అవుతుంది. When you have the real love, when you share the real love of God, దేవుని ప్రేమ నువ్వు పంచినప్పుడు ఏమవుతుందో తెలుసా? అవతల వాళ్ళు అది చిగురించడం మొదలు పెడుతుంది. దాని యొక్క రుచిని వాళ్ళు తెలుసుకున్నప్పుడు, ఓ ఇలా కదా ఉండాలా, ఇలా కదా ఉండాలా, ఇలా కదా ఉండాలా, ఇలాగ సహాయం చేయాలి కదా. ప్రేమకి కొత్త నిర్వచనం చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసా? క్రీస్తుని కలిగిన వాళ్ళు. క్రీస్తు ద్వారా ఆ ప్రేమను రుచి చూసిన వాళ్ళు మాత్రమే ప్రేమను పంచగలరు. అందుకే మిషనరీస్ ఏం చేశారండి? ఒక్క ఇండియన్ వెళ్ళి గమనించండి, ఒక్క భారతీయుడు వెళ్ళి నశించిపోయే వ్యక్తుల కొరకు, నాశనం అయిపోయే వ్యక్తుల కొరకు, చీకట్లో ఉన్న వ్యక్తుల కొరకు మన దేశం నుంచి ఒక్కడు వెళ్ళి ఏం చేయలేదు? దేవుని ప్రేమను పంచినట్టుగా ఇప్పటి వరకు చరిత్ర లేదు. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? సో మొదట నువ్వేం కలిగి ఉండాలా? ఏమన్నాడు? ప్రేమ కలిగి. ప్రేమ అనే పదానికి నిర్వచనం ఏంటో తెలుసా? ఏంటి? ప్రేమ అన్నది నువ్వు ఒకరిని ప్రేమించినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. దే కుడ్ నాట్ టర్న్ బ్యాక్. ద రియల్ లవ్ వన్, ఎవరైనా సరే when they tasted the real love, they could not turn back. వాళ్ళు వెనక్కి తిరిగిపోయే పరిస్థితి ఉండనే ఉండదు. నిజమైన ప్రేమ ఎవరైనా రుచి చూపిస్తే జీవితాంతం ఆ ప్రేమకి ఏమైపోతారు? పట్టుబడిపోతారు. ఒక భార్య ప్రేమను పంచే బిడ్డగా ఉన్నప్పుడు భర్త మారిపోతాడంతే. వై ద హస్బెండ్స్ ఆర్ నాట్ గెటింగ్ చేంజ్ ఇన్ దర్ లైఫ్? బికాస్ their wives not having the love of God. దేవుని ప్రేమని ఎరగలేదు కాబట్టి అనేక మంది స్త్రీలు వాళ్ళ భర్తలను రక్షించుకోలేకపోయారు. when we see in the scriptures, మన ముందు నడిచిన భక్తులు గాని వాక్యంలో గాని అనేక మంది వాళ్ళ భర్తలను ఏం చేశారు? మార్చుకున్నారు. అర్థమైందా? నిన్న రాత్రి మాట్లాడుకున్నాం. Through the holiness you'll get the love. నీలో పరిశుద్ధత లేకుండా దేవుని ప్రేమ నీలో చిగురించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ ద థింగ్. దేవుని ప్రేమ నీలో చిగురించాలి, దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండాలి అనుకుంటే మొట్టమొదటిగా యూ షుడ్ బి హోలీ. పరిశుద్ధంగా ఉండడం అంటే జస్ట్ హృదయాన్ని క్లియర్ చేసుకోవడం కాదు. నిన్న లేవి కాండము ఎన్నో అధ్యాయము? 19వ అధ్యాయంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. యు మస్ట్ ఏం చేయాలా? మనం యు మస్ట్ సాంక్టిఫై అవర్ త్రూ దట్ వర్డ్. స్క్రిప్చర్ ఏం చేస్తున్నాడు అంటే పౌలు ఏమన్నాడు తెలుసా? వాక్యముతో నీవు ఉదక స్నానం చేసుకోవాలన్నాడు. అర్థమైందా? వాక్యం ఏం చేస్తుంది? నిన్ను నాట్ ఓన్లీ ఒక ముఖ పట్టుకొని హృదయ శుద్ధి అంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవడం అంటే పాపంలో పూర్వమే కాదు, ఏమేం చేయాలి అందులో చాలా రకాల విషయాల్ని రాత్రి మనం నేర్చుకున్నాం. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే నీలోకి క్రీస్తు వస్తాడు. ఆ ప్రేమమైన క్రీస్తు నీలోకి రాకుండా ప్రేమ అంటే నువ్వు చెప్పలేవు. ప్రేమకు నిర్వచనం యేసయ్య ఈ భూమి మీద. నో వన్ ఈస్ దేర్ టు డిఫైన్ ద లవ్ ఆన్ దిస్ గ్లోబ్. ఈ భూమి మీద ప్రేమకి నిర్వచనం చెప్పగలిగిన వ్యక్తి ఎవరు లేరంటే ఎవరు లేరు. కారణం ఏంటంటే ప్రేమ అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేసింది యేసయ్య.
ఆయన ప్రత్యక్షంగా లేడు కాబట్టి మానవుల ద్వారా ఆ ప్రేమను ప్రపంచానికి చూపించారు. అందుకే మన భారతదేశానికి అనేక మంది వచ్చారు. వచ్చి ఎందుకు మారారండి మనుషులు? ఎందుకు మారారు? తోటి భారతీయుడు వాళ్ళని ఏం చేయలేకపోయాడు? తెలియదు వాళ్ళకి ప్రేమ అంటే, అందుకే ప్రేమించలేకపోయాడు. కానీ క్రీస్తును కలిగిన, క్రీస్తు ప్రేమ కలిగిన ఈ మిషనరీలు వచ్చినప్పుడు ప్రేమ అంటే ఏంటో ఫస్ట్ టైం ఇండియాకి, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఫర్ హోల్ వరల్డ్, ప్రపంచాన్ని అందరికి ప్రేమని రుచి చూపించారు. ఫస్ట్ ద టేస్టెడ్ దట్ లవ్. ఈ రోజున నిన్న నుంచి మనం మాట్లాడుకున్నాము, ప్రేమనే కంటిన్యూ చేద్దామని. ఏం మాట్లాడాలి ప్రభు అని అడుగుతానే ఉన్నాను. గాడ్ హ్యాస్ గివెన్ ఎ వర్డ్, ఒక మంచి మాట దేవుడు ఇచ్చాడు. ప్రేమకు నిర్వచనం ఎవరు? క్రీస్తును కలిగిన వారు, క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తును సంతరించుకున్న వాళ్ళు. అర్థమైందా? సో అప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడినప్పుడు మనుషులకి ఏం అర్థమవుతుందో తెలుసా? ప్రేమ అంటే అర్థమవుతుంది. లేకపోతే నీ సువార్త కేవలము మత సంబంధమైనదిగా అయిపోద్ది అంతే. ఇఫ్ యు డోంట్ షేర్ ద లవ్ ఆఫ్ గాడ్ త్రూ యువర్ గాస్పల్, దేవుని సువార్త దేవుని ప్రేమను రుచి చూపించేదిగా లేకపోతే, మొదట నీకు లేకపోతే ఆ ప్రేమలో ఉండవలసిన లక్షణాలు ఏమి మానవుల్లోకి వెళ్ళవు. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? అందుకే మొదట నువ్వేమవ్వాలి? దేవుని ప్రేమని అర్థం చేసుకోగలిగండి. మస్ట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్, హౌ హీ సాక్రిఫైస్డ్. భక్తులు అర్థం చేసుకుని పాటలు రాశారు. ఆయన పాట మొత్తం పాటలో ఆయన పుట్టుక, ఆయన శిలువ మరణము, ఆయన పునరుద్ధానము అన్ని కూడా ఎట్లాగా శిలువ మీద ఆయన మరణించాడో, ఎట్లాంటి త్యాగపూరితమైన ప్రేమను కనపరిచాడో మనకు కనబడతా ఉంటది. హల్లెలూయా. ఈ సీజన్ కాదు ఇది. ఈ రోజున క్రైస్తవుడు అయినా, విశ్వాసు అయినా, సేవకుడు అయినా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇట్ ఈస్ నాట్ సీజనల్. సిలువ ధాన్యాలు ధ్యానాలు ఈ 40 రోజులు ఈ సీజన్ లో వచ్చేది కాదు. ఇది అనుదినము నీలో ఉండాల. అనుదినము నీ సిలువనెత్తుకొని నువ్వు వెళ్ళాలన్న దేవుని వాక్యము. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు సువార్తలు ఏముండాలా? మిషనరీలు ఇండియా వచ్చి రాగానే బైబిల్ తీసాడా? యేసుప్రభు నమ్ముకో. ఈ రోజున సువార్తకి వెళ్తున్నారు చాలా మంది. ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళి ఏం చేస్తారు? దండోరా మై కట్టుకొని యేసుప్రభుని, అది సువార్త. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ గాస్పల్. ఈ రోజున ఈ మాట మీరు తెలుసుకోవాలా. ఇది సువార్త కాదు. ఇది క్రీస్తు ప్రేమని పంచనిది సువార్త కాదు. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు మిషనరీలు? ఈవిడ ఏం చెప్పుకుంటా, నేను మిషన్ వర్క్ మీద వచ్చానండి అంటాడు. మిషనరీ వర్క్ అంటే ఏంటి? మిషనరీస్ వచ్చి ఏం చేశారు చెప్పాలా? బైబిల్ గురించి చెప్పారా? బైబిల్ గురించి చెప్పారా? నో, దే డిడ్ంట్ సే అబౌట్ ద వర్డ్. దే షో ద లవ్. దేవుని ప్రేమను మాత్రమే. ఎవరు ఎలాగంటారో నాకు తెలియదు కానీ సాంజ మాత్రం చక్కగా ఏంటుంది ఆన్సర్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ కి ద డ్రాస్టిక్ చేంజ్ ఇన్ దిస్ ఫ్యామిలీ. హల్లెలూయా. నువ్వే భారం కలిగి ఉంటావు, ఆ భారాన్ని దేవుడు ఏం చేస్తాడు? వితౌట్ సాక్రిఫైస్ దేర్ ఇస్ నో లవ్. క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నావు అంటే అందులో మొట్టమొదటిగా ఉండేది తెలుసా? టేస్ట్ ఎలాగా? ప్రేమ రుచి మనుషులకు ఎలా తెలుస్తుందో తెలుసా? త్యాగపూరితమైన పని వాళ్ళు చూసినప్పుడు, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పీపుల్. ప్రేమ అన్నది ఇతరుల నుంచి ఏమీ ఆశించదు. ప్రేమను పంచిన తర్వాత మనకి ఏమవుతుందో తెలుసా?
ద గ్రేట్ జాయ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్స్. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం ఉంటుందో. ఒక పాట రాశాం కదా, ప్రేమను పెంచే బిడ్డగా అచ్చుము యేసయ్యా, ప్రేమను పంచే బిడ్డగా అచ్చుము యేసయ్యా, ఇప్పుడే మార్చుము యేసయ్యా, నీ త్రోవలలో నడిచే భాగ్యము, నీ త్రోవలలో నడిచే భాగ్యము కొసగుము యేసయ్యా, ఇప్పుడే నాకీయుము యేసయ్యా, ప్రేమను పంచే బిడ్డగా అచ్చుము యేసయ్యా, ఇప్పుడే మలచుము యేసయ్యా. హల్లెలూయా. ప్రేమను నువ్వు పంచాలి అంటే ప్రేమ అంటే ఏంటో నీకు తెలియాలా. ఈ రోజుల్లో ఐ లవ్ యూ అంటాడు, ఆడికి దానికి నిర్వచనమే తెలియదు. ఆడికి కారణం ఏంటంటే ద లవ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అట్రాక్షన్స్. ప్రేమకి ఎటువంటి ఆకర్షణలు ఉండవు, అది నిలిచి ఉండేది. అందుకే కొరింథీయుల రాసిన 1:11 చివరి వచనంలో శాశ్వత కాలము నిలిచేదేట ప్రేమ అన్నాడు. కాబట్టి ప్రేమ ఎలా కనబడుతుందంటే రుచి చూపిస్తా ఉంటది. ప్రేమ అన్నది ఇట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, నాట్ వర్డ్స్. ప్రేమ అన్నది మాటలు కాదు, చేతలు. ఇవాళ మార్నింగ్ అదే పెట్టాను, అర్థమైందా? ఈ రోజున ఒక వ్యక్తి మారాడంటే, ఒక డ్రగ్ అడిక్ట్ మారాడంటే దాని వెనక ఏముండాలి? ఓ బ్రహ్మ మార్చు, బ్రహ్మ మార్చు, బ్రహ్మ మార్చు. ఈజీ కదా, ఇంట్లో కూర్చొని కదలకుండా ప్రార్థన చేయడం ఈజీ. బట్ వర్కింగ్ ఫర్ దట్ పర్సన్, దట్ ఈస్ కౌంట్స్, దట్ ఇట్ కౌంట్స్. అదేమవుతుంది? లెక్కింపబడుతుంది. ఒక వ్యక్తి గురించి చెప్పడం నేను చాలాసార్లు చెప్పాను, ప్రార్థన చెయ్యొద్దు. వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు డూ పుట్ ఇట్ ఇన్ ద యాక్షన్. అప్పుడు మారుతారు అంతే. ఈ రోజు కాకపోతే రేపన్నా. ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను, నా బంధువులు పట్టించుకోవట్లేదు. నా దగ్గర చాలా మంది చెప్పింది, మా సొంత బంధువులండి రక్తం ఇవ్వడానికి రాలేదండి, నా సొంత బంధువులండి హాస్పిటల్కి రాలేదండి, మీరు వచ్చారండి. వాళ్ళకి ఏమర్థం అవుతుందో తెలుసా? నేను వెంబడించే మార్గంలో ఈ ప్రేమ కనపడలేదే, ఎక్కడ కనబడుతుందో ఇదే కదా నిజమైన ప్రేమని అనేక మంది ఈ రోజున యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారు. కాబట్టి ఈ రోజున నువ్వు గ్రహించుకోవాల్సింది ఏంటి? ప్రేమను మొదట నువ్వు అనుభవించాల. నువ్వు అనుభవించవో లేదో ప్రేమ ఎలా తెలుస్తుందంటే నీ ద్వారా మనుషులు మారుతారు. నువ్వు ప్రకటించినప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుందో తెలుసా? ఇది నిజమైన మాటలు కాదు. సువార్త దేనితో ముడిపడి ఉందంటే ప్రేమతో ముడిపడింది. ముఖ్యంగా అక్కడ బాధ్యతను ఎత్తుకుంటది. ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల వరకు భారము బాధ్యత ఎత్తుకొని చేసేదే పరిచర్య. సువార్త అంటే బైబిల్లో 4 ముక్కలు చెప్పడం కాదు. ఇదే సువార్త అనుకుంటారు చాలా మంది మత సంబంధమైన వ్యక్తులు. ఓ మై కట్టుకొని, ఓ డప్పు పట్టుకొని, ఓ కంజరు పట్టుకొని కొంతమంది కలిసి ఏం చేస్తున్నారు? ఊరూరా సువార్త దండయాత్ర అంట. ఒక్కడు మారట్లా, ఒక చోద్యం చూసినట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అంతే. అలాగేనండి 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 అనుకుని పోతున్నారు కానీ దే ఆర్ నాట్ గట్టి. చూడండి, ఇలాగ సువార్త ప్రకటించిన ప్రాంతంలో ఎంతమంది మారారంటే ఏళ్ళ మీద లెక్కెట్టడానికి కూడా లేదు. కారణం ఏంటి? ఏమి లేదు అక్కడ, ఏమి లోపించింది అక్కడ చెప్పాలా? దేవుని ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? మాటలు చెప్పదు. ఆవిడక ఆకలేస్తుందిరా, యేసు ప్రభువుని నమ్ముకో,
ప్రార్థన చేస్తాను దేవుడికి పెట్టానంటే ఎలా ఉంటుంది చెప్పు? మొదటికి ఏం పెట్టాలి నువ్వు? చెప్పాలి ఏం చేయాలి? 199 మంది చేసే పని ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తానని పోతున్నారు అంతే. ఆహా, ఏంటి ఇక్కడికి వచ్చావేంటి? ఇక్కడ రూపాయి కూడా రాదు మనకి, అనవసరంగా వచ్చావు. అర్థమవుతుంది అర్థమవుతుందా? సువార్త మనుషులకు అర్థమైపోయింది. ప్రేమ లేని సువార్తని మనుషులకు అర్థమైపోయింది. సువార్త ప్రకటింపబడినప్పుడు అందులో ప్రేమ ఇమిడి ఉంటది, మాటలు ఉండవు, చేతలు ఉంటాయి. అర్థమవుతుందా అర్థం అవట్లేదా? చేతల్లో మనం పెట్టినప్పుడే మనుషులు అర్థం చేసుకుంటారు. ఓహో, నేను ఇప్పటి వరకు ఇలాంటి ప్రేమను ఎప్పుడు నేను అనుభవించలేదే, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ప్రేమ అంటే నాకు తెలియలేదే. ఇది కదా ప్రేమ అంటే అని వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు ఇతరులకు ఏం చేయాలా? ప్రేమని ముందు మనకు తెలియాలి. ముందు ప్రేమ అంటే ఏటో. హల్లెలూయా. ప్రేమకు ఉండే లక్షణం ఏంటి? బాధ్యత ఉంటది, త్యాగం ఉంటది, ఇంకేముంటది? ప్రేమకు ఉండేది తెలుసా? భారం ఉంటది. దెన్ యూ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు నీకు వేదన ఉంటది, భారం ఉంటది. ఎవరిని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడవు. డబ్బు ఖర్చు ఆలోచించు, ఎంత దూరం అన్నా వెళ్తాం. ఎందుకు వెళ్తాం? పక్కన సాతాను ఏమంటాడు? అనవసరంగా ఖర్చులు పెట్టేసుకుంటున్నావు, డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నావు, వాళ్ళకి ఖర్చు. దే డోంట్ నో ద రియల్ మీనింగ్ ఆఫ్ బిహైండ్ దట్ యాక్షన్. నిజమైన ఆ ప్రేమ యొక్క నిజమైన అర్థం, దాని వెనకున్న అర్థం చాలా మందికి అర్థమవుతుంది, అర్థమవట్లేదా? కాబట్టి ఈ రోజున మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, షేర్ ద లవ్. దేవుని ప్రేమను ఏం చేయాలా? పంచాలా. ఇతరులకి దేవుని ప్రేమని. ఆ మిషనరీలు ఇండియాకి, ప్రపంచానికి ఎలాగైతే ప్రేమను, యేసు ప్రేమను రుచి చూపించారో, ఈ రోజు నీవు కూడా అలాగా ఇతరులకి రుచి చూపించాలి. రుచి చూపించాలంటే మొదట నీకేముండాలా? క్రీస్తు ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రేమ ఎవరిలో ఉంటదంటే, ఎవరైతే దేవుని బిడ్డగా మారుతారో, యేసు రక్తంలో కడగబడినప్పుడు, యేసు నీలోకి వచ్చినప్పుడు, నీ చూపు, నీ మాట, నీ తలంపు యేసులాగా ఉండడం మొదలు పెడతా ఉంటుంది. అర్థమవుతుందా? యేసు వలే నువ్వేమైపోతావు? ప్రేమ గురించి చాలాసార్లు చెప్పాను. తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, ఎవరన్నా సరే చూడండి, ఒక తండ్రి ఉన్నాడు అనుకో, నీ కొడుకుని ఏమో చంపేస్తావరా అంటే, నిన్ను చంపేయమంటావా, కొడుకుని చంపేయమంటావా? ఎవరికో ఒకరికి ఆప్షన్ ఇస్తానంటే తండ్రి ఏమంటాడో తెలుసా? నన్ను చంపేయండి అంటాడు. అర్థమైందా? కానీ యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఏమన్నాడో తెలుసా? నిజమైన ప్రేమ నీకు ఎలా తెలుస్తుంది అంటే, ఆయన రాలేదు భూమి మీదకి, తన ఏకైక కుమారుణ్ణి. అది ప్రేమకు నిర్వచనంగా మనకు కనబడుతుంది. అర్థమైందా? అర్థమవట్లేదా? కాబట్టి ఈ రోజున ప్రేమను నువ్వేం చేయాలా? మొదట అనుభవించాల. ప్రేమని నీలో ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, అది చేతల్లో కనబడతా ఉంటది, చేతల్లో కనబడతా ఉంటది, మాటల్లో ఏమి ఉండదు, ప్రతిదీ కూడా చేతల్లో కనబడతా ఉంటది. అది భూమి మీదకి ఇండియాలోకి వచ్చినప్పుడు ప్రేమకి నిర్వచనాన్ని మొట్టమొదటిగా ఎవరు చెప్పారు? మిషనరీలు. అపోస్తలుడైన తోమా మొదట మన ఇండియాకి వచ్చాడు. దేవుని కొరకు ఏమైపోయాడు? పానార్పణం అయిపోయాడు అంతే. వెనకాల నుంచి ఏం చేశారు? మత ఛాందసులు చంపేశారు. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి ఈ రోజున టేస్ట్ ద లవ్ అండ్ లెట్ ద పీపుల్ విల్ టేస్ట్ ద లవ్ ఆఫ్ గాడ్.
దేవునిని నువ్వు ప్రేమను రుచి చూడాలి. ఆ ప్రేమ రుచిని మానవులకు నువ్వేం చేయాలా? సువార్త ప్రకటించొద్దు. ముందు ఏం చెప్పాలా? బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోయి సువార్త ప్రకటించొద్దు. ఏం చేయాలా? ప్రేమను పంచాలి. ముందు వాళ్ళ జీవితాలను కట్టండి. ప్రేమ ద్వారా వాళ్ళకి చెయ్యండి. డూ సమ్ గుడ్ వర్క్స్. అప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుద్ది? ఏమి ఆశించుకునే వీళ్ళు చేశారు కదా అని అర్థం. హల్లెలూయా.